మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సో మనం నిన్నంతా కూడా ఒకటే సెన్సేషన్. నిన్న సాయంత్రం నుంచి రేవంత్ రెడ్డి గారింటికి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారింటికి బీఆర్ఎస్ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, అలాగే మన దుబ్బాక ఎమ్మెల్యే, సో ఇట్లా వీళ్ళందరూ కలిసి మరి రేవంత్ రెడ్డి గారిని కలవడము పెద్ద సెన్సేషన్, హాట్ టాపిక్గా మారిపోయింది మన రాష్ట్రంలో. అందుకేనా వెళ్ళి కలిసింది, అందుకేనా బొకే ఇచ్చింది అని చెప్పి, అందుకేనా అంటే ఎస్, బీఆర్ఎస్లో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారా అని చెప్పి తెగ ట్రోల్ చేయడము, మొత్తం బ్రేకింగ్ న్యూస్లు రావడము, బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చలు జరగడం. అండ్ దీనికి దెబ్బకి రాత్రికి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలు ఏంటంటే, ప్రోటోకాల్ కోసమే మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఒక ఎమ్మెల్యేగా కలవాలి కాబట్టి వెళ్ళి కలిసి బొకే ఇచ్చినాము, అందుకే నలుగురం కలిసి జిల్లా ఎమ్మెల్యేలకు సంబంధించిన మేము వెళ్ళి ఇవ్వడం జరిగింది. మా జిల్లాకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, పనుల గురించి కలిసి మాట్లాడడం జరిగింది, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు అని వీళ్ళు అంటున్నప్పటికీ, అంతకుమించి ఇంకేదో ఉంది అని చెప్పి మాత్రం వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. స్వతహాగా అంటే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారిని ఏ రకంగా ప్రోటోకాల్ ప్రకారం అయితే వెళ్ళి కలిశారో, అదే ప్రోటోకాల్ ప్రకారం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న మేము రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది తప్ప వేరే ఏమీ ఆలోచన లేదు అని చెప్పి మాత్రం తేల్చి చెప్పడం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? సరే, ఇంకొంతమంది క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, ఏంటి ప్రోటోకాల్ ప్రకారమే అయితే మీరు సెక్రటేరియట్లో కలవాలి, లేకపోతే ఇంకెక్కడన్నా ప్రజా దర్బార్లోనో, సరే ప్రజా దర్బార్కి వాళ్ళు వెళ్ళరు, బట్ సెక్రటేరియట్లో కలవాలి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆఫీస్లో కలవాలి, ఇంటికి వెళ్ళి పర్సనల్గా కలిసి బొకే ఇవ్వడం ఏంటి అని చాలామంది చెప్తా ఉన్నారు. బట్ ఆ టైంకి ఇంట్లో ఉన్నారు కాబట్టి మరి అపాయింట్మెంట్ తీసుకున్నారో ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికైతే ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. పైకి బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ప్రోటోకాల్ అని చెప్తున్నప్పటికీ లోపల చాలామందికి గుండెల్లో దడ అయితే మొదలవుతుందన్నమాట. అండ్ మరి ప్రోటోకాల్ అయితే మిగిలిన చాలామంది ఎమ్మెల్యేలు కూడా పోయి కలవాలి కదా, మరి వాళ్ళు ఎందుకు కలవలేదు? వాళ్ళకి ఇంకా కలవాలన్న ఆలోచన రాలేదా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మాటలకు కట్టుబడి ఉన్నారా? ఇట్లా రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ దానికి తోడు నిన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మొన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చిండు. 39 ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీని 39 ముక్కలు చేస్తాం, మేము దలుచుకుంటే ఒక్క క్షణం పట్టదు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఇమీడియట్గా మరుసటి రోజే ఈ ఎమ్మెల్యేలు అందరూ పోయి, నలుగురు ఎమ్మెల్యేలు పోయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలవడం. సో ఇవన్నీ కూడా చక్కా జరిగిపోయింది. సో దీంట్లో ఏముంది, ఆద్యం పోసినట్టు అయింది అనమాట. అనుమానానికి కొద్దిగా ఆద్యం పోసినట్టు అయింది. సరే, ఎవరు ఏ పార్టీకి మారాలన్నా, వీళ్ళు ఆ పార్టీకి పోవాలన్నా, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి రావాలన్నా ఎంపీ ఎలక్షన్స్ వరకు ఆగాల్సిందే అని చెప్పి చాలామంది పార్టీ పెద్దలు మాట్లాడుకుంటున్నారట. ఎందుకంటే వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చినా, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి పోయినా, ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీలోకి చేరుకున్నా ఎంపీ ఎలక్షన్స్ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ వరకు అందరూ కూడా గప్చుప్గానే ఉండాలనుకుంటున్నారని మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎంపీ ఎలక్షన్స్ మన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది నిన్న అఫీషియల్గా. ఏప్రిల్లో మరి ఎంపీ ఎలక్షన్స్, మన లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయని మాత్రం క్లియర్గా అఫీషియల్ మెసేజ్ అయితే వచ్చేసింది. ఇంకా ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో అందరు కూడా సిట్టింగ్లు కాకుండా 3 మాత్రమే సిట్టింగ్లు, మిగతా వాళ్ళందరికీ కూడా కొత్తగా సీట్లు ఇచ్చి దాదాపు ఇప్పుడు మినిమం ఒక 9 నుండి 10 సీట్లన్నా
గెలుచుకునే ఆలోచనలో మరి బీఆర్ఎస్ పార్టీ నిమగ్నమై ఉన్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతా ఉంది. నిన్న వాళ్ళు చర్చలు జరిపారు అండ్ అట్లానే వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. బట్ అది సాధ్యమేనా అంటే అసాధ్యం అని అనొచ్చు, సాధ్యం కాకపోవచ్చు, ఏమో చెప్పలేం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే అది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు కండువాలు కప్పుకొని. అండ్ అట్లనే ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన మున్సిపల్ చైర్మన్స్ ఎవరైతే ఎన్నుకున్నారో అవిశ్వాస తీర్మానాలను పెట్టి మరి మున్సిపల్ చైర్మన్లను రద్దు చేసేసి కొత్త మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేవాళ్ళని ఎన్నుకోబోతున్నారు. లేకపోతే కొంతమంది అయితే కొన్ని దగ్గర బీజేపీ ఎక్కువ ఉన్న దగ్గరేమో బీజేపీ వాళ్ళని ఎన్నుకుంటున్నారు అనమాట. సో ఈ రకంగా అయితే గ్రౌండ్లో నడుస్తోంది. సో గ్రౌండ్లో బీఆర్ఎస్ కోసం పనిచేసినటువంటి మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఇంకా సర్పంచులు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. సో ఇట్లా వీళ్ళందరూ కూడా అవిశ్వాస తీర్మానాలు పెట్టుకొని మరి బీఆర్ఎస్ క్యాడర్ని మరి ముక్కలు చేయబోతున్నారు. గ్రౌండే బలంగా ఉండాలంటే ఇప్పుడు నిజంగా ఒక ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ దగ్గర నుంచి మొదలుకొని ఆ పార్టీ అధిష్టానం అయినటువంటి పెద్ద దిగ్గజమైనటువంటి ఒక పెద్ద నేత వరకు ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఖచ్చితంగా పార్టీ అనేది మనుగడలో ఉంటుంది. ఇప్పుడు గ్రౌండ్లో ఒక సర్పంచ్కి ఒక ఊర్లో సర్పంచ్ చెప్పే మాట వినే వాళ్ళు ఎక్కువ ఉంటారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ చెప్తే ఒక సర్పంచ్ని పెద్దనలాగా భావిస్తారు. ఏదొచ్చినా ఏ కష్టం వచ్చినా సర్పంచ్ దగ్గరికే పోవాలనుకుంటారు. ఇన్ కేస్ ఆ సర్పంచ్ అవినీతి పరుడు ఒక క్రిమినల్ అయితే తప్ప చాలా పల్లెటూర్లలో సర్పంచులు చెప్పిన మాటలను గౌరవిస్తూ వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వింటారు. మరి ఇప్పుడు ఆ సర్పంచులు కూడా పార్టీ మారిపోయినప్పుడు మరి గ్రౌండ్లో ఇక్కడ నీకు రెడీగా లేనట్టే కదా అర్థం. సో ఇట్లా చాలా సమస్యలు బీఆర్ఎస్ పార్టీని చిదిమేస్తున్నాయనే చెప్పుకోవాలి. మరి దీన్ని సవరించుకోవాలంటే ఎవరు రావాలి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిండ్రు. పులిని ఎరేసి లాగుతామని చెప్పి అన్నారు. దానికి బోయినపల్లి వినోద్ కుమార్ కూడా పులిని ఎవరైనా ఎరేసి లాగుతారా, ఎలక పిల్లలను లేకపోతే కుందేలు పిల్లలు లాగాలి కానీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే మాటల యుద్ధం అయితే తెలిసింది. మరి నాకున్న అవగాహన ప్రకారము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నట్టు 9 సీట్లు అయితే బీఆర్ఎస్కి రావడం చాలా కష్టం. అయితే ఇక్కడ కాంగ్రెస్కి వస్తుంది, లేకపోతే ఇక్కడ బీజేపీకి వస్తుంది. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి గనక అట్లీస్ట్ మినిమం గతంలో చూసుకున్నట్టయితే నాకు తెలిసి 6-7 ఎంపీ స్థానాలను బీఆర్ఎస్ 2018 ఎలక్షన్స్లో కైవసం చేసుకుంది. బట్ ఇప్పుడు అట్లీస్ట్ ఒక 3 సీట్లన్నా గెలుచుకుంటారా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్, ఒక ఎక్స్క్లమేటరీగానే అది ఉండిపోయింది. గెలుచుకోరు అన్న దగ్గర గెలుస్తారు అని అనుకున్న దగ్గర ఓడిపోతున్నారు. కాబట్టి సో ప్రజలు మరి ఏం డిసైడ్ అవుతారు అనేది కాసేపు మనం పక్కన పెడితే సో ఇట్లా చాలా రకాల క్వశ్చన్స్ అనేవి మనకి వినబడతా ఉన్నాయి. సో ఈ ఎంపీ ఎలక్షన్స్లో మరి ఎటువంటి స్ట్రాటజీస్తో ముందరికి వెళ్తున్నారు? ఇక్కడ చూస్తే మన హైదరాబాద్ నలుమూలల మొత్తం కూడా మరి మొత్తం బీఆర్ఎస్ పార్టీ సీట్స్ అన్ని కూడా గెలుచుకోవడం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే రంగారెడ్డిలో కూడా 1-2 కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ మిగతావి కొన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. సో ఇట్లా ఈ రకంగా చూసినట్టయితే రూరల్ ఏరియాస్లో కూడా ఎక్కువ మారుమూర ఇప్పుడు కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, లేకపోతే మెదక్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి అక్కడ ఎంపీ స్థానాల పరిస్థితి ఏంటి? ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. సో ఇట్లా కొన్ని క్వశ్చన్ మార్క్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలు అత్యంత సన్నిహితుల దగ్గర కేసీఆర్ గారు ఒప్పుకుంటున్నారు. ఎస్, తప్పులు చేశాము, దాన్ని సవరించుకుంటూ వెళ్తామని చెప్పి పెద్ద ఆయన ఒప్పుకున్నప్పటికీ చిన్న ఆయన మాత్రం ససేమిరా లేదు, ఇంకా యూట్యూబ్ ఛానల్స్ వల్లనే మేము ఓడిపోయినాం అన్న భ్రమలో ఉంటూ మాట్లాడుతూ గెలిచే సీట్లను కూడా చిదివేసే ఆలోచనలో ఉన్నట్టు మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. ఇకపోతే మన కాంగ్రెస్ విషయానికి వస్తే కనుక ఇక కాంగ్రెస్లో చాలామంది పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ
చాలామంది ఎంపీ సీట్స్ టికెట్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. మరి ఖమ్మం చూసుకున్నట్టయితే ఖమ్మం బరిలో రేస్లో చాలామంది కాంగ్రెస్ నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ బట్టి విక్రమార్క గారి సతీమణి మరి అక్కడ టికెట్ ట్రై చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది మ్యాక్సిమం. బట్ తనకే వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే తను వెనకాలే ఉండి కూడా బట్టి గారిని దగ్గరుండి గెలిపించుకోవడం కావచ్చు, లేకపోతే బిజీగా ఉన్నప్పటికీ అక్కడ కార్యకర్తలందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ మాట్లాడడం కావచ్చు, పదే పదే మనకి ఇక్కడ క్లియర్గా కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఇట్లనే ఈ రంగారెడ్డి విషయానికి వస్తే ఇక్కడ చాలామందే బరిలో ఉన్నట్టు తెలుస్తోంది, చాలామంది ఎంపీ టికెట్స్ రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఇక భువనగిరి కావచ్చు, లేకపోతే ఇంకా చాలా దగ్గర మరి ఎవరైతే ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇద్దామా అని ఒక క్వశ్చన్ మార్క్ కాంగ్రెస్ మరి రేజ్ చేస్తూ ఉంది. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేయాలని చెప్పి మాత్రం అనుకుంటా ఉన్నారు. బట్ వాళ్ళు ఏ వరకు అంటే ఎమ్మెల్యేగానే ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి బట్ ఎంపీగా గెలవచ్చా అని అనుకుంటే గనక ఏమో గెలవచ్చేమో, అది వాళ్ళ వ్యక్తిగత దాన్ని బట్టి ఉంటుంది. వేరే క్యాండిడేట్ లేకపోతే అతనికే ఇవ్వచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొడంగల్ నుంచి ఓడిపోయిన వ్యక్తే, కానీ ఇక్కడ చూస్తే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి చూపించలే. సో అట్లా కూడా అని చెప్పి ఎగ్జాంపుల్స్ కూడా కొంతమంది చెప్తా ఉన్నారట. సో ఇట్లా ఎంపీ ఎలక్షన్ మరి ఎంపీ టికెట్ ఎవరిస్తారా అని చెప్పి ఇంకా వాళ్ళు ఫైనల్ అవ్వాలి, మళ్ళీ దానికి అనుగుణంగా ప్రచారాలు చేసుకోవాలి. ఇంకొంతమంది అయితే ఇక మాకు ఆల్రెడీ చెప్పేసిండు అబ్బా పర్సనల్గా టికెట్ వచ్చేసింది, మేము అందుకే పని చేసుకుంటాం, మేము స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ బీజేపీ విషయానికి వస్తే ఆల్రెడీ బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు, ఎంపీ అరవింద్ గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా డికే అరుణ గారు కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది ఎంపీ టికెట్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు ఎంపీలుగా కంటెస్ట్ చేస్తారని కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ ఇంకొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఈసారి ఎంపీలుగా కంటెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అండ్ అట్లాగే చీకోటి ప్రవీణ్ గారు కూడా జహీరాబాద్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయాలని చెప్పి టికెట్ ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బీజేపీ నుండి చాలామంది రేస్లో ఉన్నారు. సో ఇక్కడ కొన్ని ప్లేసెస్లోనేమో వ్యక్తిగతంగా క్యాండిడేట్స్ ఏంటి అనేది చూస్తారు, ఇంకొన్ని దగ్గరనేమో బీజేపీ ఏంటి అనేది చూస్తారు. అన్నట్లనే ఇప్పుడు ఈ సందర్భంలో మరి అయోధ్య రామ మందిరం కట్టడం వల్ల కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ బీజేపీ ఇంకెక్కువ గతంలో కన్నా కూడా కొద్దిగా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2018 ఎన్నికల విషయానికి వస్తే బీఆర్ఎస్కి కొన్ని సీట్లు వచ్చినాయి, బీజేపీకి కొన్ని సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి కొన్ని సీట్లు వచ్చినాయి, అంటే సరి సమానంగా వచ్చినాయి. బట్ ఇప్పుడు చూస్తే ఎవరికి ఎక్కువ వస్తాయి ఎవరికి తక్కువ వస్తాయి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. బట్ ఇండియా టుడే లాంటిది మాత్రం కేంద్రంలో బీజేపీకి మళ్ళీ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడ క్లియర్గా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రెండు నేషనల్ పార్టీస్, ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్యలో బీఆర్ఎస్కి మినిమం 3 సీట్లు కూడా ఈసారి రాష్ట్రంలో రాకపోతే ఇక బీఆర్ఎస్ని భూస్థాపితం చేసే పనులనే నేషనల్ పార్టీలు నిమగ్నమై ఉంటాయి, ప్రాంతీయ పార్టీలను. ఇది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరి దీనికి అనుగుణంగా కూడా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. బట్ ఈ కాళేశ్వరం మేడిగడ్డ ఉచ్చు అయితేనేమి, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా ఏదైతే ఉందో అది మొత్తం కొల్లగొట్టడం కావచ్చు, అప్పుల పాలు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని బీఆర్ఎస్కు కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం మరింత ఎక్కువగానే ఉంది అని మాత్రం క్లియర్గా మనం చెప్పుకోగలం.